ఈ సంవత్సరము ఈ ఆదివారము చివరి ఆదివారం మనకు డిసెంబర్ 29వ తేదీ ఈ ఆదివారము మనకు ఈ సంవత్సరానికి చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మరలా మళ్ళీ ఆదివారం వస్తుందంటే అది నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం అవుతుంది. ఈ చివరి ఆదివారాన్ని కూడా మనం మిస్ చేసుకోవద్దు. మరలా వచ్చే మొదటి ఆదివారాన్ని మనం మిస్ చేయకూడదు. మరలా వచ్చే ఆదివారాలను కూడా మనం ఎప్పటికి కూడా మిస్ చేయకూడదు. ఖచ్చితంగా దేవుని యొక్క ఆరాధనలో సంఘములో చేరి ఆరాధిస్తే అది మనకు, మన శరీరానికి, మన ఆత్మకి ఎంతో ఆరోగ్యకరమైనది. మీరు ఎంతమంది మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు? చేతండి. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటున్నారా లేదా? ఎంతమంది మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటున్నారు? చేయతండి. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలంటే మిమ్మల్ని మీరే సముదాయించుకుంటున్నారా లేదా? ఫోన్లే అని చేసుకుంటున్నారా లేదా? చేసుకున్న బట్టే ఇన్ని రోజులు ఉన్నామిడా అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేయాలా? నియంత్రణ చేసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము మన నియంత్రణలో ఉండవలసినవి ఏవి, మన నియంత్రణలో ఉండవలసినవి ఏవి అని మనం నేర్చుకుంటున్నాం. అండర్ అవర్ కంట్రోల్ అంటే మన కంట్రోల్లో మనం పెట్టుకోవాల్సింది ఏమి అని మనం చూస్తున్నాం. సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరికంటే ఎవరు శ్రేష్ఠుడు? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే అర్థమేమి? అన్నిట్లో ఆరితేరినటువంటి వాడు, అన్నిట్లో ముందంజలో ఉండేవాడు. వాళ్ళని ఏమంటారు? పరాక్రమశాలి అంటారు. పరాక్రమశాలి కంటే ఎవరు గొప్పవాళ్ళంట? నిజమేనా? బలము, బలగము ఇవన్నీ ఉండేవాడి కంటే కూడా శాంతము గలవాడు ఎంతో శ్రేష్ఠుడంట. శాంతము చాలా గొప్పది. శాంతము ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఆవేశము అనేకమైన అనర్థాలకు దాన్ని తీసుకొని పోతుంది. అందుకే దేవుడి మాట ఏం చెప్తుందంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాడి కంటే, ఒక పట్టణాన్ని ఎవరైనా పట్టుకుంటారా? ప్రపంచ మ్యాప్ ఇస్తే ఒక మ్యాప్లో అయితే పట్టుకుంటాడు, మ్యాపే పట్టుకుంటాడు. ప్రపంచంలో నాకే కావాలా అని. ప్రపంచ మ్యాప్ ఎంత ఉంటుంది? మన మ్యాప్ ఎంత ఉంటుంది? పిల్లలకు సోషల్ ఇస్తారు కదా మ్యాప్. ప్రపంచ మ్యాప్ ఇస్తారు, ఇండియా మ్యాప్ ఇస్తారు. దాంట్లో ఆయా రాష్ట్రాలు గుర్తించమని ఇస్తారు. ప్రపంచ మ్యాప్ను పట్టుకుంటాం కానీ భారతదేశం మ్యాప్ పట్టుకుంటాం కానీ నిజంగా ప్రపంచాన్ని ఎవరైనా చేతిలో పట్టుకుంటాడా? ఎవరు పట్టుకోలేరు. ఒకవేళ ఆ విధంగా పట్టణమును పట్టుకొని వాడి కంటే ఎవరు గొప్పవాడంట? తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. మొదటిది, ఒక మనిషి దేనిని స్వాధీనపరచుకోవాలా? తన మనసును స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎవరైనా వారి మనసును వారు స్వాధీనంలో పెట్టుకోవాలి. వారి మనసును వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. బాగా అర్థమవుతుంది కదా? మన మనసును మనం ఏం చేయాలా? స్వాధీనంలో పెట్టుకోవాలి. మనసు అడియాసలు చేసుకొని తిరగకూడదు. మనసును ఏం చేయాలా? కంట్రోల్లో పెట్టుకోవాలి. మన ఆధీనంలో పెట్టుకోవాలి అంటాడు. మరొకసారి చదువుతున్నాం చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. మనసు ఎట్లుంటదంటే కొంతమందిది చంచలమైన మనసు ఉంటది. ఏ మనసు? చంచలమైన మనసు. ఒకసారి ఒకలాగుంటది, మరొకసారి మరొకలాగుంటది. ఆ మనసును స్వాధీనపరుచుకునలేని వాడు ఎవరంటే పనికి మాలిన వారమవుతాం.
మన మనసును ముఖ్యంగా మన స్వాధీనములో, మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు స్వాధీనము లేకపోతే పాపమునకు దగ్గర అవుతాం, పాపము చేయవలసి వస్తుంది. అందుకే పట్టణమును పట్టుకొని వాని కంటే ఎవరు గొప్పవారంట? తన మనసును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. ఇంకొకరి మనసు కాదు, నీ మనసును నువ్వు ఏం చేయాలా? స్వాధీనంలో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు కంట్రోల్లో లేకపోతే అనేక విధాలుగా మన మైండ్ తిరుగుతుంది, పాపము వైపు తిరుగుతుంది. అందుకే నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనసును నువ్వు ఏం చేయాలా? స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి అంటుంది దేవుని మాట. 25వ అధ్యాయము సామెతలు 25వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, ప్రాకారము లేక పాడైన పురము. ప్రాకారము అంటే సరిహద్దు. అంటే పెద్ద పెద్ద ఇండ్లకైతే ఏముంటుంది అంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఏమైతుందంట? అది ఇల్లు పాడైపోతుంది. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ఈ మనసుకు కూడా ఏముండాలా? కాంపౌండ్ కూడా ఉండాలా. మనసు ఏముండాలా? కంట్రోల్ పెట్టుకోవాలి. మనసుకు ఒక కాంపౌండ్ పెట్టాలా. ఆ మనసును ఎవరి స్వాధీనంలో పెట్టుకోవాలా? నీ యొక్క స్వాధీనములో నీ మనసు పెట్టుకోవాలి. నీ యొక్క మనసు నీ యొక్క నియంత్రణలో ఉండాలి, నీ కంట్రోల్లో ఉండాలి. అటు లేకపోతే ప్రాకారము లేక పాడైన పురము ఎట్లా ఉంటుందో, మనసును కంట్రోల్ గా లేని వాని మనసు కూడా, మనిషి కూడా ఏమైతాడంట? పాడైపోతాడు అని మనం చూస్తున్నాం. మొదటిది ఏది మనము నియంత్రణలో ఉంచుకోవాలంట? మన మనసును మనము నియంత్రణలో ఉంచుకోవాలి, మన కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండవది చదువుకుందాం, ఏది నియంత్రణలో పెట్టుకోవాలి. యెషయా 56వ అధ్యాయము 2వ వచనం, ఏ కీడు చేయకుండా, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకోవాలి. దేని బిగబట్టుకోవాలి? దేని కంట్రోల్ చేయాలా? చేతిని బిగబట్టుకోవాలి. ఎందుకు బిగబట్టాలా? కీడు చేయకుండా. ఇచ్చే విషయంలో చేయి చాపు, ఇచ్చే విషయంలో బిగబట్టద్దు. ఇచ్చే విషయంలో ధారాళంగా తెరిచి, కానీ కీడు చేసే విషయంలో నీ చేతిని నువ్వు ఏం చేసుకోవాలంట? బిగబట్టాల. చాలా మంది చెయ్యి కీడు చేయడానికి బాగా ముందుకు పెడతారు. మేలు చేయడానికి చెయ్యి వెనుక ఉంటుంది, కీడు చేయడానికి ముందు ఉంటుంది. అందుకే దేవుని మాట ఏది స్వాధీనపరచుకోవాలంట? నీ చెయ్యిని నీవు స్వాధీనపరచుకొని ఉండు, నీ చెయ్యిని నీ కంట్రోల్లో పెట్టుకో అంటుంది. ఎట్లా? దేనికోసము? కీడు చేయకుండా. మనసు బాగుంటే చెయ్యి బాగుంటది, మనసు చెడిపోతే చెయ్యి కూడా ఏమైతుంది? కోపం వచ్చిందనుకో, చెయ్యి మన కంట్రోల్ లేకపోతే చేయితోనే యాదనో గుద్దుతారు. కొంతమంది పిల్లలు చూస్తుంటే ఇప్పుడు పెద్దగా లేండి, కోపం వస్తే బీరువాలు గుద్దుతుంది. చాలా మంది నా కళ్ళెదురుగానే గుద్దినారు, బీరువాని గుద్దుతున్నారు, తలతో బీరువాని గుద్దడం. అంటే స్వాధీనంలో లేకపోతే, అప్పుడప్పుడు మనం అనుకుంటాం కదా, నేను కంట్రోల్ తప్పినానంటే ఇంకా అయిపోయాను. బొమ్మ కన్నా కంట్రోల్ ఉంటది. ఏముంటది? కీ ఉంటది కదా, కీ ఇస్తేనే బొమ్మ ఆడుతుంది. కానీ మనిషికి ఏ కీ లేకుండా కూడా మనసు ఆడించినట్లు ఆడితే మనిషి చెడిపోతాడు. అందుకే ఏం చెప్తుంది అంటే, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? చేతిని బిగపట్టాలా. దేనికోసము? కీడు చేయకుండా. చాలా మంది అన్ని దాంట్లో చేయి పెడుతుంటారు, అన్ని దాంట్లో ఏలు పెడుతుంటారు. ఎందుకు అంటే మంచి చేయడానికి చేయి ముందు రాదు, కీడు చేయడానికి ముందుకు వస్తుంటారు. అందుకే దేవుని మాట అంటుంది, నీ చేతిని నువ్వు నీ స్వాధీనములో పెట్టుకో, నీ చేతిని నీవు సరిహద్దుల్లో ఉంచుకో అని చెప్తుంది. అందుకే ఒకరు చెప్పినాడంట, బాప్తిసం ఇచ్చేటప్పుడు అంత మునిగినాడు, 2 ఏళ్ళు మాత్రమే పొరపాటున మునిగిలేవంట. అందుకే ఏం చేసినాడు? బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు బాగా సిగరెట్ తాగుతున్నాడంట. అరే బాబు,
బాప్తీసం తీసుకొని నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే అంత బాప్తీసం తీసుకున్నా కానీ నా 2 ఏళ్ళు మాత్రము మిగిలేలే కాబట్టి ఈ 2 ఏళ్లతో నేను ఏమైనా చేయొచ్చు అని. కొంతమంది మొత్తం మునిగినా అంత మునిగినా కొంచెం తేలిన బాప్తీసం తీసుకున్నా కూడా వాళ్ళ చేతులను వాళ్ళ మనసును దేనికోసము స్వాధీనంలో ఉంచుకోరు, కంట్రోల్లో ఉంచరు. అందుకే బాప్తీసం ఇచ్చేటప్పుడు మేము చాలాసార్లు చెప్తున్నాం, కాళ్ళు చేతులు బయటికి రాకుండా జాగ్రత్తగా పెట్టుకోండి అని. పొరపాటున ఎవరి కాళ్ళన్నా బయటకు వచ్చింటే మీరు కూడా అట్లే చేశారు. నా 2 ఏళ్ళు బయటకు వచ్చినాయి కాబట్టి ఈ 2 ఏళ్లతో నేను ఏమైనా చేయొచ్చు అని. నా చేయి మాత్రం మిగిలింది. బాప్తీసం ఇచ్చేటప్పుడు సారు ముంచలేడు, పొరపాటున మునగలే అంటే ఈ చేతితో ఏమైనా చేయొచ్చు అనుకోవద్దు. నీ చేతిని నువ్వు ఎందుకోసమో కంట్రోల్లో పెట్టుకోవాలా? ఏ కీడు చేయకుండా, నీ చేతితో ఇతరులకు హాని చేయకుండా నీ చేతిని నీవు కంట్రోల్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. రెండవది ఇది ఏది? నీ చేతిని నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి. మొదటిది మనసును పెట్టుకోవాలి, రెండవది చేతిని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టాలి. మూడవది చూడండి, కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే నీ కాళ్ళను జాగ్రత్తగా నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ కాళ్ళను ఎట్లా పెట్టుకోవాలా? జాగ్రత్తగా నీ స్వాధీనంలో నీ కాళ్ళు పెట్టుకోవాలి. ఒకవేళ అటువంటి జాగ్రత్త లేకపోతే, ఒకసారి చూడండి, జంతువులను బాగా గమనిస్తే పల్లెటూరులో మేత మేస్తూ పోతుంటే జంతువులు మేత మేస్తూ ఎంత దూరం పోయినా బావి గడ్డ మీద బావి చుట్టూ మేత ఉంటది. అవి మేస్తూ పోయి బావి దగ్గరికి పోయినా కూడా తన కాళ్ళు తన మనసు స్వాధీనంలో ఉంటది. బావి గుంత అనే ఆలోచన ఉంటది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా 100కి 100% ఆ జంతువు బావిలో పడదు. ఒకవేళ తన మనసు తన కాలు స్వాధీనంలో లేకపోతే ఏమైతుంది? అది జారి ఎక్కడ పడుతుంది? నీళ్ళలో పడిపోతుంది. నీవు కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక నీ కాళ్ళను స్వాధీనంలో పెట్టుకో, నీ కాళ్ళు జాగ్రత్తగా కాపాడుకో. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలబడకుండా నీవు చాలా జాగ్రత్తగా నీ మనస్సును నీ కాళ్ళను జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి. నీ చేతులతో పాపం చేయకుండా నీ కాళ్ళు జారి పడకుండా నిన్ను నీవే కంట్రోల్ గా ఉండాలి అని చెప్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీవు నేను ధన్యులము కావాలంటే, నీవు నేను గొప్ప వాళ్ళం కావాలంటే నీ కాళ్ళు ఎక్కడుండాలా? స్వాధీనంలో పెట్టుకోవాలి. నా కాళ్ళు నా ఇష్టమని నువ్వు ఎక్కడ పడితే అక్కడ నడిస్తే అది సరైన మార్గం కాదు. ఇప్పుడు గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు నడుస్తున్నప్పుడు కంచె వేసినాం అనుకోండి, అవి ఏమైతే కంచె చూసినప్పుడు గొర్రెలు నిలబడాలా. ఒకవేళ కంచె కాదని దుంగిపోతే మంట కనబడింది అనుకోండి, మీరేం చేయాలా? మీ కాళ్ళు మంటలో నడుస్తామా? నీ కాళ్ళను నువ్వేం చేయాలా? మంటను చూసినప్పుడు జాగ్రత్త ఉండాలి. నాకు చెప్పునుండేలే అని మంటలో నడిస్తే ఏమవుతావు? నువ్వు చెప్పాలా? ఏమవుతారు? ఖచ్చితంగా కాలిపోతారు. నీ కాళ్ళను జాగ్రత్తగా నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నీకు ఇష్టమైనట్టుగా నీ మనసు ఎక్కడ చెప్తే అక్కడ నువ్వు పోవద్దు. ఇది సరైనదే కాదా అని ఆలోచించేటువంటి ఆలోచన కలిగిన గుణము నీకు ఇచ్చినాడు దేవుడు. అందుకే నా కుమారుడా, నా కుమార్తె, నీవు నడుస్తున్నటువంటి మార్గము ఎటువంటిదో జాగ్రత్తగా చూసుకో. నన్ను ఎవరు చూస్తలేరులే అని అనుకోవద్దు. ఇజ్రాయేలీలను కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోక
నిన్ను చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. అందుకే నీ కాళ్ళను జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. కీర్తనలు 119వ అధ్యాయము 101వ వచనం చదవండి. కీర్తనలు 119వ అధ్యాయము 101వ వచనం. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు. ఏ మార్గము? అన్నిటిలో నుండే, కొన్నిటిలో నుండే. మళ్ళీ ఒకసారి చదువుమా. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను నేను తొలగించుకొనుచున్నాను. నీ పాదములు కూడా దుష్ట మార్గములో నుండి నువ్వు ఏం చేయాలి? తొలగించుకోవాలి, మళ్ళించుకోవాలి. అది నీ చేతిలోనే ఉంది. నీ మనసు ఏం చెప్తుందో అది చేయొద్దు. దేవుని మాట ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారంగా చేయి. నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకుంటే అది నీకు మేలు కాదు. వాక్యము ద్వారా నడిచే ప్రతి వాడు కూడా దుష్ట ఆలోచనలో నడవడు. వారి పాదములు కీడులో పడదు, వారి పాదములు చెడు మార్గంలో నడవదు. అందుకే దుష్ట మార్గములో నడవక నా పాదములు నేను ఏం చేస్తున్నా? నేను తొలగించుకొనుచున్నాను. నువ్వు కూడా నీ పాదము దుష్ట తలంపుల నుంచి, దుష్ట ఆలోచనల నుంచి నీ పాదమును వెనుకకి తొలగించుకోవాలి. సామెతలు 1వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీవు వాని మార్గమున పోకుము, వాని త్రోవల యందు నడవకుండా. నీ పాదము ఏం చేయాలా? ఎవరెంబడి నడవకుండా? దుష్టుని వెంబడి నడవకుండా, ఇహలోక సంబంధమైన వారితో నడవకుండా, పాపులతో నడవకుండా, లోక సంబంధమైన ఆలోచనలతో నడవకుండా నీ పాదములను నీవు ఏం చేయాలి? వెనుకకు తీసుకో. చాలా మంది ప్రార్థనకి రాకుండా వెనుకపోతారు, కానీ ఇది ఏ దానికైనా మన పాదాలు ముందరనే ఉంటాయి. ఏ పనికైనా మన పాదాలు ముందర ఉంటాయి, కానీ దేవుని పనికి ఎన్నుకుంటాయి మన పాదాలు. ఏ పని చేయడానికైనా నీ చేతులు ముందుంటాయి, కానీ దేవుని పనికి ఎన్నుకుంటాయి నీ చేతులు. అందుకే చెడు పనికి నీ పాదములు ఏం చేయాలో? వెనుకకి తీసుకో. దేవుని పని కోసం నీ పాదాలు ముందు ఉండాలా. దేవుని పని కోసం నువ్వు ఎక్కువగా వాడబారాల నీ పాదాలు. అందుకే నీ పాదములు వెనుకకు తీసుకో. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా నీ పాదాలు వెనుకకు తీసుకో. ఎప్పుడైతే నీ పాదాలు వెనుకకు తీసుకొని దేవుని మార్గములో నడుస్తూ దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానిస్తే నువ్వు ఏమైతావు? దండెడవైతావు. అందుకే నా కుమారుడా నా మాట విను, నా కుమారుడా నా మాటను త్రోసివేయద్దు, నా కుమారుడా నా మాటలు నీ కంఠహారమునకు కట్టుకో అని దేవుని మాట చెప్తుంది. అందుకే దేవుని మాటను మనము విధేయులుగా బ్రతకాలి. దేవుని మాటను మనము సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆయన మాట ముత్యముల కంటే కూడా అమూల్యమైనది, వెండి బంగారముల కంటే కూడా శ్రేష్టమైనది ఏది అంటే దేవుని మాట. నీ మాట దేవుని మాటయే ఉండాలి, నీ మాట దేవుని బాటయే ఉండాలి. అందుకే నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలి. సామెతలు 4:27. ఇంకా నీ పాదములు ఎక్కడ ఉండాలా? ఎక్కడ నడవాలా? నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను నీవు తిరగద్దు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగొద్దు. ఎట్లా పడితే అక్కడ తిరగొద్దు. ఎక్కడ పోయినా ఒకటే అని తిరగొద్దు. నీ పాదములు కుడి వైపున కానీ ఎడమ వైపున కాను తిరగక నీ పాదములు దేనికి దూరంగా తొలగించుకోవాలా? కీడుకు దూరంగా తొలగించుకోవాలి.
కీడు చేయకుండా, ఏ కీడు చేయకుండా నీ చేతిని బిగపట్టుకో, నీ కాళ్ళను కూడా దూరంగా ఉంచుకో అంటుంది. కాలు పోతేనే కదా చేయి పనిచేసేది. కీడు చేయాలని నువ్వు అనుకున్నప్పుడు నీ పాదాల ముందు నడచాలా, తర్వాత నీ చేయి పని చేయాలా. ఈ రెండు తోడైతేనే అక్కడ ఒక దుష్కార్యం జరుగుతుంది. అందుకే కీడు చేయకుండా నీ చేయిని దూరం పెట్టుకో, కీడు దగ్గరికి వెళ్లకుండా నీ పాదాలు కూడా వెనుకకి తీసుకో. ఇవన్నీ నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలా. మొదటిది మనసును నువ్వు నీ స్వాధీనంలో ఉంచుకోవాలా. రెండవది నీ చేతులు నీ నియంత్రణలో ఉంచుకోవాలా. మూడవది నీ కాళ్ళను నువ్వు నీ స్వాధీనంలో నీ నియంత్రణలో ఉంచుకోవాలి. నాలుగవ మాట చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో ఏం చేసుకోవాలో మన అందరం నిబంధన అంటే ఒక బద్ధతలో మనం ఉండాలి, ఒక కట్టుబాటు మనం చేసుకోవాలి. దేనితో? నా కన్నులతో నేను నిబంధన చేసుకొనుచున్నాను. ఏమని? నా కన్నులు ఏమైనా చూడొచ్చు అనే, దుష్కార్యములు చూడకుండా నీ కన్నులు కప్పుకో అంటుంది దేవుని మాట. నా కన్నులతో నేను నిబంధన చేసుకొందును. ఏమా? కన్యకను నేను ఎలాగూ చూతును అంటే దుష్కార్యముల కోసమై నా కన్నులు అంటే ఒక కన్యకను నేను ఎలాగూ చూచుదును. అలాగూ చేసిన ఎడలా పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నా. నా కన్నులతో ఇటు అటు నేను చూడను. నా కన్నులతో ఒక స్త్రీని మోహపు చూపు నేను చూడను. నా కన్నులతో ఒక పురుషుని నేను మోహపు చూపు చూడను అని నీ కన్నులతో నీవు ఒక నిబంధనను ఏర్పాటు చేసుకోవాలి. నీ కన్నులు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్ట నీ కన్నులతో దేని పడితే దాన్ని నీవు చూడకూడదు. దేవుని వాక్యం మనం చదవాలి. దేవుని వాక్యము చదివితే నీ కన్నులు లోకాన్ని, లోకములో ఉండే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని నీ కన్ను చూడవు, ఆశించవు. ఈ కన్ను చూస్తే ఏమవుతుంది? ఈ కన్ను స్వాధీనములో లేకపోతే నీ కాళ్ళు కంట్రోల్ తప్పుతాయి. నీ కాళ్ళు కంట్రోల్ తప్పినప్పుడు నీ చేతులు పాపము చేయడానికి ముందుకు వస్తాయి. నీ చేతులు నీ కాళ్ళు రెండు సహకరించినప్పుడు నీ మనసు ఏమైతుంది? చంచల బుద్ధి అవుతుంది. అందుకే వీటిని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. వీటిని మన నియంత్రణలో ఉంచుకోవాలి, మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మనం మన కళ్ళని, మన చేతులని, మన కాళ్ళని వదిలిపెడితే మనకి మనుషులకి, పశువుకి ఏముండదు, తేడా ఉండదు. అందుకే జాగ్రత్తగా నియంత్రణ పద్ధతిలో మనం ఉండాలి. ఎందుకు నేను ఈరోజు ఈ మాట చెప్తున్నా అంటే ఈ 2024 సంవత్సరం చివరి ఆదివారం ఎండింగ్ లో మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచైనా ఒకవేళ నువ్వు నిబంధనకు లోబడి ఉండకపోతే, నీ కళ్ళు, నీ మనసు, నీ చేతులు, నీ కాళ్ళు నీ కంట్రోల్లో లేకపోయి ఉంటే, గత అంటే వచ్చే సంవత్సరం నుంచైనా నువ్వు మారి వీటిని నీవు నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీకు ఇష్టమైనట్టుగా నీ మనసు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు నడుచుకున్నావేమో, కొత్త సంవత్సరంలోనైనా వీటన్నిటినీ నీ స్వాధీనములో ఉంచుకో. నీ స్వాధీనంలో ఉంచుకొని దేవుని ఆధీనంలోనికి నువ్వు రా. ఎప్పుడైతే నీ స్వాధీనంలో ఉండి దేవుని ఆధీనములోకి వస్తావో దేవుడు నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకి. నీ కన్నులతో ఇటు అటు చూసి పాపములో పడేదానికంటే కూడా నీ కన్నులను నీవు స్వాధీనంలో ఉంచుకో అంటున్నాడు. చూడమ్మా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతును, అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని ఎక్కువ మనం యాదాన్ని చూస్తాం, అర్థమైన వాటిని చూడం. వ్యర్థమైనవి ఎక్కువ చూస్తాం. వ్యర్థమైన దానిల కోసం ఎక్కువగా పాకులాడతాం.
వ్యర్థమైన దానిల మీద మనసు ఉంచుతాం. అందుకే ఇక్కడ ఏమంటారు, ఒక నిబంధన నేను చేసుకుంటున్నా నా కళ్ళతో. ఏమని? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేసే ప్రభువా. వ్యర్థమైనటివి పనికి మాలేవి చూడకుండా నా కళ్ళు తిప్పేసాయి. ఒకవేళ మనము చూడనిది చూస్తే నీ కళ్ళు వెంటనే తిప్పుకోవాలి. కానీ మనం ఎక్కువ ఏం చేస్తామో చూడరానివి చూస్తుంటాం, నడవరాని చోటికి నడుస్తుంటాం, చేయరానివి చేస్తుంటాం, ముట్టనివి ముడుతుంటాం. కానీ దేవుని మాట ఏమంటుందంటే, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేసాయి ప్రభువా. ఇట్లా చూడు, నా నీ కన్ను ఇట్లా తిప్పు అంటుంటాం మనం. దేవుని కూడా అడగాల, నా కన్నులు ఈ లోకములో పడిపోయి వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిలో పడి నేను బలి కాకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా. నా కన్నులను నేను స్వాధీనపరుచుకునేటువంటి హృదయము నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకున్నట్లు నన్ను బ్రతికించు. ఎందుకయ్యా ఈ బ్రతుకు అని మనం నిరుత్సాహపడుతుంటాం. ఎందుకు మన బ్రతుకు? ఆయన మార్గములో నడవడానికి మనం ఇష్టపడాలి. మన కళ్ళు ఆయన వైపు మళ్ళాలి. అందుకే భక్తులు, ఆకాశమందున్న ఆసీనుడా నా కన్నులు నీ వైపు ఎత్తుచున్నా. నీ కన్ను కూడా ఎవరిని చూడాలా? దేవుని వైపు చూడాలి. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది, తృష్ణపడుతుంది. నీ ప్రాణము, నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ మనసు ఎవరి వైపు చూడాలా? ఆయన వైపు చూడాలి. నీ కాళ్ళు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడాలి, నీ చేతులు ఆయన పని చేయడానికి ఇష్టపడాలి, నీ కళ్ళు ఆయన వాక్యము చదవడానికి ఇష్టపడాలి, నీ మనసు ఆయనను గురించి ధ్యానించడానికి ఇష్టపడాలి. ఇవి మనం చేయాల్సిన పని. అందుకే కన్నులను త్రిప్పివేయి, చెడును చూడకుండా, పాపము చేయకుండా నా కన్నులను త్రిప్పివేయి అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. సామెతలు 4:25. సామెతలు 4:25. ఏమ్మా? నీ కన్నులు ఎక్కడ చూస్తున్నాయంటే మన కన్నులు, మన కన్నులు మన వైపు చూడవు, ఇంకొకరి వైపు బాగా చూస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎట్లుండరో వీళ్ళు ఎట్లుండరో, నువ్వు ఎట్లుండవో నువ్వు చూసుకో. నీ కన్నులు ఎక్కువ వేరేళ్ళ మీద ఫోకస్ ఉంటాయి. వాళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళు ఎంత చెడిపోతున్నారో, వాళ్ళు ఎంత చెడిపోతున్నారో అని ఉంటాయి. అందుకే నీ కన్నులు ఇటు అటు చూడక ఎట్ట చూడాలా? సరిగా. ఎవరి వైపు చూడాలా? సిలువలో ప్రాణము అంటే సిలువలో వేలాడుచున్నటువంటి యేసు వైపు చూడాలని కన్నులు. సిలువలో ప్రాణ త్యాగము చేసినటువంటి క్రీస్తుని చూడాలని కన్నులు. ఇటు అటు కాదు, సగము లోకము సగము దేవుడు కాదు. నీ కన్ను ఇటు అటు చూడక. మనం ఎట్లా చూస్తుంటాం, చాలా మంది పక్కలలో చూస్తుంటాం కదా. చాలా మంది కన్నులు కూర్చున్నా కూడా ఇక్కడ చూస్తుంటాయి, అక్కడ చూస్తుంటాయి. వాళ్ళని చూడ, పక్కలను బాగా చూస్తాయి. అందుకే నీ కన్ను కూడా ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర ఎట్లా నడిచాలంట. కనురెప్పలు పైకి పెట్టుకొని నడిచినామనుకో ఆడపడతాం, కింద పెట్టుకొని నడిచినామనుకో ఏదన్నా గుద్దుతాం. కింద చూడకూడదు, పైన చూడకూడదు, కరెక్ట్గా నడచాలా. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా వైపు చూడను, నీ కళ్ళు నా వైపు చూడాలి అంటాడు దేవుడు. అందుకే నీ కళ్ళు ఇటు అటు చూడక సరిగా చూడాలా. ఎవరిని చూడాలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు నువ్వు చూడాలి. ఆ కన్ను నీ స్వాధీనంలో నువ్వు ఉంచుకోవాలి. నీ కన్నులు స్వాధీనం తప్పకూడదు, ఆధీనము తప్పకూడదు. అందుకే కన్నులను నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. 5వది చూడండి, కీర్తనలు 19వ అధ్యాయం 36వ వచనం.
మన నియంత్రణలో ఉండవలసినది ఏమి అని మనం చూస్తున్నాం ఈరోజు. మన కంట్రోల్లో, మన ఆధీనంలో ఉండాల్సినది మనసు, చేతులు, కాళ్ళు, కళ్ళు. ఇప్పుడు ఇంకొకటి చూస్తున్నాం చూడండి, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పు. హృదయము త్రిప్పు. హృదయము కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలా? హృదయము అన్నిటికంటే ఘోరమైనది. ఈ హృదయమును స్వాధీనపరచుకోవాలా. ఈ హృదయము, ఈ మనసును స్వాధీనపరచుకోవాలా. నీ ఆధీనంలో నీ మనసు, నీ హృదయం ఉండాలంటే నిన్ను ఆధీనంలో ఉంచేది ఏది? దేవుని వాక్యము నిన్ను ఆధీనంలో ఉంచుతుంది, స్వాధీనంలో ఉంచుతుంది. దేవుని వాక్యము నువ్వు చదవకపోతే నీ హృదయము చంచల బుద్ధి అయిపోతుంది, నీ హృదయము పనికి మాలినదవుతుంది, నీ మనసు చెడిపోతుంది. జాగ్రత్త. అందుకే లోభము తట్టు కాక నీ శాసనములు, నీ కట్టడలను నేను నడుచుకున్నట్లు, ప్రేమించున్నట్లు నా హృదయము త్రిప్పు. ప్రభువా, ఎవరి వైపు తిప్పాలా హృదయం? మన హృదయము ఎవరి వైపు ఉండాలా? లోకం వైపా? మన హృదయము పాపము వైపా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయము అన్నిటికంటే భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ ఘోరమైన పనికి మాలిన హృదయము ఇటు అటు వైపు కాకుండా ఎవరి తట్టు తిరగాలంట? నీ శాసనముల తట్టు, నీ వాక్యము తట్టు నా హృదయము తిరిగితే నా హృదయము పవిత్రమైతుంది. నా హృదయము ఏమైతుంది? గొప్ప స్థితిని చేరుకుంటుంది. అందుకే భక్తులు అలాగే ప్రార్థన చేసినారు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పు. ప్రభువా, నీ హృదయమును నువ్వు స్వాధీనపరచుకోవాలి, నీ హృదయమును నువ్వు లోపరుచుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. హృదయంలో వాక్యము లేకపోతే ఒక సామెత ఉంది, ఏమి లేని ఆకు ఏమవుతుందంట? ఎగిరెగిరి పడుతుంటది ఆ హృదయం. ఎగిరెగిరి పడినది అన్న ఉన్నది, ఏడో ఒక తన పడుతుంది, చినిగిపోతుంది. అన్ని ఉన్న ఆకు ఏమవుతుంది? అన్నికి మేనికి ఉంటుంది. నీ వాక్యం అనే హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు అన్నికి మేనికి ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే నీ హృదయము నీ స్వాధీనంలో ఉండాలంటే వాక్యము ద్వారానే అది కంట్రోల్ అవుతుంది. వాక్యము ద్వారానే నీ హృదయము ఇటు అటు చూడదు, నీ మనసు చెడిపోదు, నీ మనసు పాడు కాదు, నీ హృదయము కూడా నిమ్మలంగా ఉంటుంది. ఏ విధంగా అంటే వాక్యము చదవడం ద్వారా. అందుకే నేను ప్రతి యవనస్తురాళ్ళకి చెప్తుంటా, ఎక్కువగా సామెతలు, కీర్తనలు బాగా చదవండి. సామెతలు, కీర్తనలు, ప్రసంగి 3 బాగా చదివితే యవనస్తులు వాళ్ళ యొక్క నడవడికను జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొత్త యవనస్తులుగా మాత్రమే కాదు నేను అనేది, ప్రతి ఒక్కరివి బాగా చదవాలా. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యము సంతోషం ఇస్తుంది, వాక్యము మెడిసిన్ గా పనిచేస్తుంది. అందుకే హృదయమును నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. హృదయాన్ని మన కంట్రోల్లో మనం పెట్టుకోవాలి. 6వది చూడండి, సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం. మూర్ఖపు మాటలు దేనికి రాకూడదు? కొంతమందికి కుళాయికైనా మూత ఉంటుంది కానీ నోటికి మూత ఉండదు. నీళ్లు ఊక పారిపోతుంటే చూసిన వాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళు ఏమంటారు? ఏసేపు ఆ కుళాయి బంద్ చేయన్నా, నీళ్లు ఊకపోతున్నాయి అంటారు. కుళాయి కన్నా మూత ఉంటుంది కానీ చాలా మందికి నోటికి మూత ఉండదు. ఆ నోరుకి మూత ఉంటే బాగుంటుండే, పాపం తాళం వేసేది పెట్టింటే బాగుంటుండే. దేవుడు అప్పుడప్పుడు భర్త తాళం వేస్తుండే, ఎవరికి? భార్యకి. భర్త వచ్చినప్పుడు భార్య భర్తకి తాళం వేస్తుండే. పాపం దేవుడు తాళం పెట్టలేడు, తాళం చెవు పెట్టలేడు నోరుకి. కుళాయికి మళ్ళా తాళాలు పెట్టినారు, తాళం చెవులు పెట్టినారు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, తాళం వేసి తాళం పెడుతున్నారు కుళాయిలకు. నోరును మనం ఏం చేయాలా? ఎవరి ఆధీనంలో ఉంచుకోవాలా? నీ ఆధీనంలో జాగ్రత్తగా పెట్టుకోవాలా. నోరు అదుపు తప్పితే దేనికి పడితే దెబ్బలు? నోరు మాట్లాడుతుంది, దెబ్బలు దేనికి పడుతుంది? ఈపుకు పడతాయి. మంచానికి నల్లులు ఉంటాయి కదా,
దెబ్బలు ఏడానికి పడతాయి, ముందు మంచానికి పడతాయి, తర్వాత నల్లులు కింద పడతాయి, తర్వాత నల్లులు చంపుతారు. నోరుని మనం మన కంట్రోల్లో జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే మూర్ఖపు మాటలు నోటికి, కొంతమందికి చాలా మంచి మంచి మాటలు వస్తుంటాయి నోరు తెరిస్తే. పిల్లల్ని కూడా విచిత్రమైన మాటలతో తిట్టే తల్లులు తండ్రులు ఉన్నారు చాలా మంది. అది వాళ్ళకే తగులుతుందని తెలియదు, అట్లా మాట్లాడుతుంటారు. పిల్లల్ని ప్రేమగా పెంచాల, ప్రేమగా మాట్లాడాల. నువ్వు ఏం మాట్లాడుతుంటే నీ పిల్లలు అదే మాట్లాడతారు. తల్లిదండ్రులే పిల్లల మొదటి పాఠ్య పుస్తకము. మీరు మీ నోట్ల చెడ్డ మాటలతో మీ పిల్లల్ని తిరిగితే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అదే మాటలతో తిరుగుతారు. పెద్దగైనప్పుడు అవే మాటలు వాళ్ళ నోట్లో వస్తాయి. అందుకే నోటిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకు. ఏ మాటలు మాట్లాడకూడదంట? కుటిలపు మాటలు, మూర్ఖపు మాటలు. ఒకడు పాపం తాగి పెళ్లిపోయినాడంట. ఆడిపోయినాడు, తాగి పెళ్లికి పోయినాడు. పెళ్లికి పోయి తినకాడి తిని ఊకుండకుండగా తాగినేది ఎక్కువ ఏదేదో వాగినాడు, ఏమేమో వాగినాడు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి అయిపోయింది, ఈయన కూడా పెళ్లి చేసినారు. లాస్ట్కి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి అయిపోయింది, తర్వాత వీళ్ళు కూడా పెళ్లి అయింది. పెళ్లి చేసినారు అందరు కలిసి. ఎందుకు చేసినారు? అర్థమైంది మీకు పెళ్లి చేసినారంటే. నేను కూడా అప్పుడు అట్టే అనుకుంటుంటే, మీ నాయన రాలే నీకు పెళ్లి చేస్తాడు అంటే, ఇంత చిన్న పిల్లగానికి ఎట్లా పెళ్లి చేస్తారా అనుకుంటుంటే. చిన్నపిల్లలు అల్లరి చేసినప్పుడు ఏమనుంటారు, మీ నాన్న రానిలే కొడుకు వచ్చినాక నీ పెళ్లి చేపిస్తా కదా. మీ అమ్మ రానిలే, ఆడపిల్లలు కూడా అంటారు, మీ అమ్మ రానిలే వచ్చినాక నీకు పెళ్లి చేపిస్తాను. ఇంత చిన్న పిల్లలకి పెళ్ళి అవుతుంది. పెళ్లి ఏం పెళ్లి? దెబ్బలే పెళ్లి. ఇప్పుడు తాగినాడు, పెళ్లికి పోయినాడు, తిని ఊకుండకుండా పెళ్ళిలో నల్లా తిట్టి అదేదో మాట్లాడినందుకు ఆ పెళ్లితో పాటు ఈయన పెళ్లి కూడా అందరు కలిసి చేసినారు. అందుకే నోరుని మనం ఏం చేయాలా? మన స్వాధీనంలో పెట్టుకోవాలి, మన ఆధీనంలో పెట్టుకోవాలి. అందుకే నోరును నాలుకను భద్రంగా ఏం చేయాలా? కాపాడుకోవాలా అంటుంది దేవుని మాట. సామెతలు 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొని వాడు, తన నోరును మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు కొంతమంది ఎట్లా మాట్లాడతారు? ఒకటే మాట్లాడుతుంటారు. అవతలకి కొంతమంది ఫోన్లు మాట్లాడుతుంటారు. హలో అదే పనిగా సరే సరేలే ఉంటా అంటే కూడా ఉంది కానీ అది అయిందా బిర్యానీ? అయింది, ఉంటా ఉండు కానీ ఎప్పుడు తింటావు? ఫోన్ వస్తే భయపడుతుంటారు. దాని మాట్లాడినాక కూడా ఎవరు ఫోన్ అన్నా వస్తే కొంతమంది ఫోన్లో మాట్లాడినాక కూడా భయం. ఎందుకంటే మాట్లాడితే ఎంత మాట్లాడతారు వాళ్ళు? కనీసం ఒక గంటన్నా మాట్లాడతారు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు తల్లులు, ఏమ్మా బాగున్నావా ఎట్లా అనేదిలే. తల్లి పిల్ల ఫోన్ చేసినాక హలో ఏం చేసినారు ఈరోజు అంటే పప్పేనా, దాంట్లోకి చట్నీ చేయలేనా, అని దాంట్లోకి మటను, ఇవే స్టోరీ చెప్పింది. ఆడొస్తారు ఇంకా పప్పు చేసినారు కానీ చట్నీ చేయలే. అవి ఏంటి చట్నీ చేయలే? మళ్ళీ భార్య భర్తలు కొట్లాట. ఏం పలకరియాలో అదే పలకరియాలా. ఏమ్మా బాగున్నా. రేపు పొద్దున పిల్లలకి పెళ్లి చేస్తే నేను కూడా అదే చెప్పాలి. ఏమ్మా బాగున్నానా? మంచిదమ్మా బాగున్నాను. అలా ఏం చేసినారమ్మా? ఆదివారం చికెన్ చేసినాడా? మటన్ తేలానా? మటన్ చేసినా? చికెన్ తేలానా? చికెన్ మటన్ రెండు చేసిన చేపలు తేలానా? ఇట్లనా? తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పాలా? జాగ్రత్తగా ఉండాలా, కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, భర్తని బాగా చూసుకోవాలా, నీ తల్లి వల్లే నీ అత్తని చూసుకో అని ఇవి చెప్పాలా. అంతేగాని అది పడితే అది ఫోన్లు దొరికినామని గంటలు మాట్లాడొద్దండి. కొంతమంది టాబ్లెట్లు లేక పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ రాత్రి పూటకి ఎన్నిసార్లు
10-12 సార్లు కొడుతూనే ఉంటారు. ఊరు కొనక ఏమంటారంట, మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది పక్కలు కూడా ఉంటారు. మనకు అర్థం కావాలా ఎండింగ్. సరే సరే మంచిది ఓకే అంటే ఇంకా ఈయనకి మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకున్నారు. కానీ మరీ అదే పని కొంతమంది బండి ఎక్కి కూర్చొని కూడా మాట్లాడుతూ ఉంటారు. పోయేస్తా అంటే అప్పుడే పోతావా అని బండి ఎక్కి కూడా కూర్చొని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకే నాలుకను నోరును మనం ఏం చేయాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఏమంటారు చదువు 13వ అధ్యాయం 3వ వచనం, తన నోరు కాచుకొనివాడు తనను తాను ఏం చేసుకుంటాడు, కాపాడుకొనును. ఊరికనే మాట్లాడువాడు తనకు ఏం తెచ్చుకుంటాడంట, నాశనము తెచ్చుకును. ఊరు కొనక మాట్లాడితే నాశనము తెచ్చుకును. అందుకే నేను చాలా సార్లు చెప్తుంటా, ఇంట్లో కూడా ఏదైనా సమస్య వస్తే, భార్యాభర్తల మధ్య సమస్య వస్తే, ఏ ఇంట్లోనైనా సమస్య లేని ఇల్లు ఉండదు. ఖచ్చితంగా భార్యాభర్తలు అన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న సమస్య అయినా వస్తుంటది. అప్పుడు ఏం చేయాలో దాన్ని పెంచుకోకుండా ఉత్తమమైన పని ఏమంటే, భార్య అయినా భర్త అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గించుకొని బుట్ట పట్టుకొని 10 నిమిషాలు రైతు బజార్కు పోయేస్తే అదే ఉత్తమమైనటువంటి పని. అంటే మాటికి ఎదురెదురు లేకుండా ఓకే ఓకే అట్టనే లేని బుట్ట తీసుకొని కూరగాయలు తెస్తే అయిపోయా. అందులేక ఈయన చల్లగా అయిపోతాడు, ఈయన చల్లగా అయిపోతాడు. ఆమె కోపం అయితే ఈయన బుట్ట తీసుకోవాలా, ఈయన కోపం అయితే ఆమె బుట్ట తీసుకోవాలి. తప్పితే ఆయన పోయినాక కొంచెంసేపు నువ్వు బుట్ట తీసుకోవాలి. రైతు బజార్లోనే కాంప్రమైజ్ అవుతారు. ఇంకా రైతు బజార్ కూడా దూరం లేదు, దగ్గరనే ఉంది మనకి. చాలా సంతోషం. అందుకే నాలుకను నోరును మనం ఏం చేయాలా, అదుపులో పెట్టుకోవాలి. అందుకే మా సార్ చెప్తున్నప్పుడు, నేను డిగ్రీ ఇంటర్ చదువుతున్నప్పుడు రవీంద్రబాబు సార్ నాకు ఇప్పుడు గుర్తుంది. ఏదైనా భార్యలు అడగాలంటే భర్తల్ని ఎప్పుడు అడగాల, అమ్మలారా పెళ్లి చేసుకునే దేవతలారా అంటుండే సారు. పిల్లలు నవ్వుతుండే అప్పుడు, ఒరే పెళ్లి అయ్యే పిశాసులారా అంటుండే మమ్మల్ని పెళ్లి చదువుకునేటప్పుడు. బాగినరా అని చెప్తుండే. ఏమంటే ఎప్పుడు చెప్పాలంట, భర్తకి ఏదైతే బాగా ఇష్టమో ఆ రోజు అది చేయాలంట. భార్య చేసి వడ్డించుకుంటా. ఎప్పుడన్నా అడిగింటే తెస్తలే అని గదిరించిండు కదా, అది చెప్పాలంట. అప్పుడు ఆ రోజు తెస్తాడు కదా, అది ఏమాయా అని వడ్డియాలంట. అది తిని ఆయన గుర్తు పెట్టుకొని బయటికి పోయినప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా జోలో పెట్టుకొని వస్తాడు. అది ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఆయన చెప్పినది కొన్నిసార్లు నాకు కూడా మంత్రం అవుతుంది. అది ప్రతి వాళ్ళ జీవితంలో కొన్ని ఆటుపోట్లు సమస్యలు అన్నీ వస్తుంటాయి. అయితే మనం ముఖ్యంగా ఏం చేయాలంట, నాలుకను మన ఆధీనంలో మన స్వాధీనంలో నోరును నాలుకను ఉంచుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, ఎవరైనా నోటికి ఏం పెట్టుకోవాలంట, పశువులకు కళ్ళెం ఉంటది, నోటికి కూడా ఏం పెట్టుకోవాలా అంటే మౌనంగా ఉండాలా అని. మనం కూడా కళ్ళెం పెట్టుకున్నాలని కాదు, అంటే మౌనంగా ఉండాలా అని అర్థం. ఎవరైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి ఏం పెట్టుకోవాలంట, కళ్ళము చిక్కము ఇవి పెట్టుకోవాలా. అంటే తక్కువగా మాట్లాడాలా, ఎక్కువగా వినాలంట. తక్కువగా మాట్లాడాలా, ఎక్కువగా వినాలా. అందుకే ఏమంటే, వినుటకు వేగిర పడేవారు గాను మాట్లాడుటకు నిదానించేవారుగా ఉండాలి అని చెప్తుంది దేవుని మాట. చివరిగా ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 39వ అధ్యాయము 1వ వచనం, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును నేను ఎట్లా చూసుకుంటా, జాగ్రత్తగా చూసుకొందును. ఇది చాలా 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 ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయిన విషయం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను, ఇది ఉత్తమమైన వారి లక్షణం. భక్తిహీనులు ఉంటారు కొంతమంది, ఊరికే మాట్లాడతారు, ఊరికే వాగతలు, లేనివి చెప్పతలు, లేనివి అంటించతలు. ఒక్క అగ్గిపుల్ల ఏం చేస్తుంది, చిన్న అగ్గిపుల్ల ఏ దాన్ని తగులు పెడుతుంది, అడవిని తగులు పెడుతుంది.
నిన్ననే ఒక ఆయన భార్యకు వచ్చినారు, మేము ఉండేదాని పైన పెద్ద మనిషి వచ్చినాడు, సార్ అది పైపు గ్యాసు అంటున్నా, నాకు అర్థమవుతలేదు, పైపు గ్యాసు లైట్ అంటే ఏంటి అంటున్నా, అది పైపు పెడుతురా సార్ అని పెట్టినాక ఆ గిప్పులకి అంటే భయపడుతున్నాడు అనుకుంటేదేమో సార్ అని, ఏం కాదులేయా అని చెప్తే ఆయన ఏమంటే అనుకుంటే మొత్తం అనుకుంటేదేమని భయం. నేను కొత్తగా పెట్టినా, ఆయన దూరం దూరం ఉంది భార్య, అంటే నేను గీస్తున్నది ఏం పెద్దది కాదు, ఏది చిన్నదే లైటర్. ఆ అగ్గి చిన్నదైనా ఏం చేస్తుంది, పొరపాటు అయితే అడవినంతా కూడా తగుల పెడుతుంది. నాలుక కూడా చిన్నదైనా కూడా ప్రపంచం అంతటిని కూడా అంటించేస్తుంది. ఏది నాలుక. ఆ నాలుక బంధాలను కలుపుతుంది, అదే నాలుక బంధాలను ఏం చేస్తుంది, దూరం చేస్తుంది. నాలుక బంధువులను పెంచుతుంది, అదే నాలుక బంధువులని విడదీస్తుంది. అందుకే ప్రేమ కలిగి నాలుకను జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. నలుగురిని మనం సంపాదించాలంటే నాలుక జాగ్రత్తగా ఉంటే నలుగురిని సంపాదిస్తాం. నాలుక జాగ్రత్తగా లేకపోతే నలుగురు పాడమోయడానికి కూడా మనకి ఎవరు కూడా మిగిలరు. అందుకే నాలుకను నోరును మనం జాగ్రత్తగా కాపాడుకొని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. 7 విషయాలు మనం ఈరోజు చూసినాం. మొదటిది, మనసును మనము మన ఆధీనంలో ఉంచుకోవాలి. రెండవది, మన చేతులను మనం ఆధీనంలో ఉంచుకోవాలి. మూడవది, మన కాళ్ళను ఆధీనంలో ఉంచుకోవాలి. 4, మన కళ్ళను ఆధీనంలో ఉంచుకోవాలి. 5, హృదయాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. 6, నోరును ఆధీనంలో ఉంచుకోవాలి. 7, నాలుకను ఆధీనంలో ఉంచుకోవాలి. ఇవన్నీ ఆధీనంలో ఉంటేనే దేవునికి మనం ఇష్టమైన వారుగా ఉంటాం, దేవుని పని చేయడానికి మనం ముందుంటాం. కాబట్టి మానవులమైన మనం అందరం కూడా ఈ శరీరాన్నే మన ఆధీనంలో ఉంచుకొని దేవుని పని కోసం ఉపయోగపడితే మనము, మన కుటుంబము రోజు రోజు 30 60 100 దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.